తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడతాం. మేడం నమస్తే. నమస్తే. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ఏరియాల్లో నేపాలీ పని మనుషులు చాలా దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. మనం చూసాం. రిటైర్డ్ ఐఏఎస్ వినయ్ రంజన్ రే ఆయన భార్యని చాలా దుర్మార్గంగా నోట్లో గుడ్డలు వేసి చంపేశారు. డబ్బులు బంగారంతో ఉడాయించారు. ఇప్పుడు పోలీసులు ఈరోజు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎవరైతే నేపాలీలు మీ దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇవ్వండి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో డీటెయిల్స్ ఇవ్వండి, ఏ ఇల్లు మీ ఇంటి అడ్రస్లు మీరు మాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అంటే నేపాలీలు వాళ్ళు అంటే గత చరిత్ర కూడా చూసుకుంటే చాలా వరకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంట మేడం. పర్టికులర్గా ఈ కేసు గురించి, ఈ పోలీసుల స్టేట్మెంట్ గురించి ఏం చెప్తారు? ఒక రకంగానండి, ఒక 10 సంవత్సరాల నుంచి నేపాలీలు అందరూ కాదు, కొందరైనా సరే ఈ నేర ప్రపంచంలోకి రావటం మొదలైంది. అంతకుముందు నేపాలీ గుర్ఖాలు చాలా మంచిగా చేసేవాళ్ళు. అస్సలు వాళ్ళు వాళ్ళ ప్రాణం పోయినా సరే కాపాడటానికే చూసేవాళ్ళు. అవును, చాలా కాలనీల్లో వాళ్ళు వచ్చేసి వాళ్ళని ఎవరో అసోసియేషన్ల వాళ్ళు కానీ, కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీలు వాళ్ళు కూడా పెద్దగా జీతాలు ఇచ్చే వ్యవహారం కాదు. వాళ్ళే వచ్చి డబ్బులు అడిగేవాళ్ళు. ఎంత ఇచ్చినా తీసుకునేవాళ్ళు, వాళ్ళ కుటుంబాలను పోషించుకునేవాళ్ళు. మరి అలాంటిది ఇప్పుడు వాళ్ళల్లో కూడా బాగా భయంకరమైన నేర ప్రవృత్తి బయలుదేరింది కొంతమందిలో. ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలతో చేతులు కలిపి, పైగా వీళ్ళకి కొంతమంది పోలీసులు కూడా సహకారం అందిస్తారు. మామూలుగా పోలీసుల సహకారం లేకుండా ఈ నేరాలు అయితే జరగవు. నేను అది బల్లగుద్ది చెప్పగలను. ఒక నేరము, ఒక హత్య ఏం జరిగినా సరే, ఒక అవినీతి జరిగినా, ఏం జరిగినా సరే, ఒక 2-3 వ్యవస్థల్లో ఉన్నవాళ్ళు సహాయం చేయండి అంటే పోలీసు అధికారులు కావచ్చు, లేదు అనుకుంటే మామూలుగా వ్యవస్థల్లో అధికారులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిస్తేనే జరుగుతుంది ఈ నేరం. చేయగలుగుతారు వాళ్ళు, లేకపోతే చేయలేరు. అందుకని అంటే మొన్న రిటైర్డ్ ఐఏఎస్ వాళ్ళ ఇంట్లో జరిగింది కూడా హస్తం ఉందంటారు. ఎవరిదన్నా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఖచ్చితంగా జరిగే ఉండొచ్చు అని చెప్పలేం, కానీ మామూలుగా ఈ డైరెక్ట్గా ఈ ముఠాతోటే పోలీసులకి కనెక్షన్ ఉందని చెప్పం. ఇప్పుడు వీళ్ళకి అంతర్రాష్ట్ర ముఠాలతో సంబంధం ఉంటుంది. ఆ పెద్ద ముఠాకి హెల్ప్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏం లేదండి, అసలు సూత్రధారికి ఏమైనా కనెక్షన్ ఉండొచ్చు. ఇప్పుడు ఒకటండి, నేరస్తులు పోలీసుల కన్నా 4 అడుగులు ముందు ఆలోచిస్తున్నారు. ఏంటి, ఇప్పుడు వీళ్ళు ట్రైన్ ఎక్కారని తెలిసింది. ఆ ట్రైను వీళ్ళు నాగపూర్ వెళ్తారు అని అనుకున్నారు. అయితే వీళ్ళు నాగపూర్ వెళ్ళాల, ఆమె కాజీపేటలోనే దిగిపోయింది. మనవాళ్ళు ఏం చేశారు, ఆ ట్రైన్ నాగపూర్ వెళ్తుంది కాబట్టి వీళ్ళు నాగపూర్ వెళ్తారని అర్థం చేసుకొని, అంటే నాగపూర్ ఆవిడది పూనా అని అర్థమైంది. అందుకని నాగపూర్ నుంచి పూనా వెళ్తుందని అనుకున్నారు వీళ్ళు. అనుకుని వీళ్ళు నాగపూర్ వెళ్ళి కూర్చున్నారు. ఈ ట్రైన్ వెళ్ళేదానికంటే ముందే వెళ్ళి అక్కడ కూర్చున్నారు. తీరా అక్కడ కూర్చుంటే కనిపించింది ఏంటి అంటే, ఆమె అసలు వాళ్ళ స్టేషన్లో దిగలే, ముందే దిగిపోయారు. కనపడలా. ఇప్పుడు సీసీ కెమెరాలు చెక్ చేస్తే దొరికింది ఏంటంటే, ఆమె కాజీపేటలో దిగి బస్సు ఎక్కినట్టు. బస్సు ఏమెక్కిందో ఎటు వెళ్ళిందో తెలియదు. ఇంతవరకు అమ్మాయి దొరకలేదు. అసలు ఎవరో రాస్తారు. అసలు ఒకవేళ ఎక్కడెక్కడో ఎతుకుతారు కానీ హైదరాబాద్లో ఎతకరు కదా నా కోసం అని. ఆమె హైదరాబాదే వచ్చిన ఆశ్చర్యపోక్కర్లేదు. కాజీపేట నుంచి, కాజీపేట అంటే ఎక్కడో లేదు కదా, ఇక్కడే ఉంది కదా, పక్కనే కదా, వచ్చేసి ఉండొచ్చు అని. సరే, ఏది ఏమైనా ఎవరికి సహకరించారు అనే దానికంటే కూడా ఇవాళ నేర ప్రవృత్తి పెరిగింది. ఈ నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది అనేది మనం ఆలోచించకుండా, దాన్ని స్టడీ చేయకుండా నేరాలను ఆపలేం. ఇప్పుడు నేరం జరిగిన తర్వాత పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారు, ఏం చేశారు, పోస్ట్ మార్టం ఎట్లా చేశారు, ఏం జరిగింది అనే దానికన్నా అసలు నేరం జరగకుండా మనం ఏం చేద్దాం అనే దాని గురించి ఆలోచించే ఉద్దేశం కానీ, ఓపిక కానీ, తీరిక కానీ పోలీసులకు లేవు. ఇప్పుడు సజ్జనార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు సింపుల్గా. ఏమన్నారు, నేపాలీ పని వాళ్ళు ఎవరింట్లో ఉంటే వాళ్ళందరూ మాకు అడ్రస్లు ఇవ్వండి, మీ ఇంటి అడ్రస్లు ఇవ్వండి, వాళ్ళ అడ్రస్లు ఇవ్వండి అని చెప్పి.
ఇప్పుడు ఒక్కొక్కటి 2 ఆధార్ కార్డులు పెట్టుకుంటుంటే మన వ్యవస్థలన్నీ ఇంత అవినీతిమయం అయిపోతే ఇప్పుడు వీళ్ళకి పూనాలో తీసుకున్న ఆధార్ కార్డులు వీళ్ళకి రెండు ఆధార్ కార్డులు ఉన్నాయి. వీళ్ళకి దొంగ ఆధార్ కార్డులు తీసుకున్నారు. పైగా వీళ్ళు ఫోన్లు పట్టుకొని వెళ్తే వీళ్ళని ఎక్కడ సిగ్నల్ కనిపెట్టేస్తారు, ఫోన్లు ఇక్కడ పడేసి వెళ్ళారు. అంటే చూడండి పోలీసుల కంటే ఎంత ముందు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు దృశ్యం సినిమాలు ఇవన్నీ సరిపోవు. ఇప్పుడు వీళ్ళని చూసి సినిమాలు తీయాలి రేపటి నుంచి. ఆ సినిమాలు చూసి ఇంకో దొంగలు నేర్చుకోవాలి. అందుకని పోలీసులు మట్టుకు ఏమి నేర్చుకోవట్లా. అది బాధ ఇక్కడ. ఓకే, అయితే మేడం ఇప్పుడు వాళ్ళు పని మనుషులు ఇట్లా చంపేసి మరి డబ్బులు దోచుకెళ్ళారంటే మామూలుగా అయితే ఎక్కడున్నా బయట జరిగితే అనుకోవచ్చు. అది కూడా ఒక సీనియర్ పోలీసు అధికారి, రిటైర్ అయినటువంటి అధికారి ఇంట్లోనే జరిగిందంటే నన్ను కనిపెట్టేస్తారు కదా పోలీసులు, ఇంకా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు కదా అన్న మైండ్ సెట్ ఎందుకు లేదంటారు? ఒకటేనండి, వాళ్ళు చూసుకున్నది ఏంటంటే ఆయన ఊర్లో లేరు, ఆయన వచ్చేలోపు మనం పని చక్క పెట్టేసుకుని వెళ్ళిపోయామనుకో, ఆయన వచ్చేదాకా ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కదా, మనకి చాలా టైం దొరుకుతుంది. అలా ప్లాన్ వేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు పోలీస్ అధికారే అయినప్పుడు ఆయన ఇంకో సెక్యూరిటీ పెట్టుకోడు కదా, పోలీసు వాడు ఇంట్లో ఎవడు దొంగతనం చేస్తాడులే అనుకుంటారు కదా వాళ్ళు కూడా. సరే ఏది ఏమైనా వాళ్ళ అమ్మ సంరక్షణ కోసం వచ్చిందంటే ఆవిడ చనిపోయిన తర్వాత ఈవిడ ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళడం ఒకటే కూడా కాదు, ఈ అమ్మాయి సరిగా పని చేయట్లేదు అని చెప్పి పదే ఈ అమ్మాయిని ఎవరైతే పనికి కుదిర్చారో ఆ అమ్మాయికి ఇవి కంప్లైంట్ చేసిందంట, ఎవరికి చనిపోయిన ఆవిడ. అది కూడా ఒక కోపం ఉండొచ్చు ఈ అమ్మాయికి. పైగా అమ్మాయి డొమెస్టిక్ హెల్పర్ లాగా కంటే కూడా, అంటే వాళ్ళు బాగుండకూడదని కాదు, ఆమె ఏదో పెద్ద ముఠా నాయకురాల్లానే ఉంది. బాగా నమ్మిచ్చి ఆ ఇంట్లో వాళ్ళని మొత్తానికి 22 తులాలు బంగారం తీసుకుని వెళ్ళింది అని అంటే అది ఇప్పుడు దొంగతనం చేయాలనుకుంటే వెంటనే చేసేయచ్చు కదా. ఆ ఇంట్లోకి వెళ్ళి కూడా 8 నెలలు అవుతుందంట. అంటే మంచిది. అదే మళ్ళీ ఈమెకు సహకరించే ముఠా వాళ్ళు కావాలి. పూనా నుంచి పిలిపించింది ఒక గ్యాంగ్ని, వాళ్ళు మొత్తం రెక్కీ చేశారు. ఎట్నుంచి వెళ్ళాలి, సీసీ కెమెరాల్లో కంటపడుకోకుండా ఎట్లా వెళ్ళాలి ఏంటి, అదంతా ఎవరి నేర్పరితనం వాళ్ళకు ఉంటుంది కదండి, ఎవరి ముందు జాగ్రత్తలు వాళ్ళకు ఉంటాయి. కానీ మనం ఇంకొక కోణాన్ని మర్చిపోతున్నాం. అదేంటంటే సమాజంలో పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాలు పెరిగినాయి బాగా. ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళు ఏ ప్రపంచం చూస్తున్నారో, డబ్బులు లేని వాళ్ళు కూడా ఆ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు ఫోన్ వల్ల. అలాగే ఒకప్పుడు ఇళ్లల్లోకి లోపలికి యాక్సెస్ ఉండేది కాదు పనులు చేసే వాళ్ళకి. ఇప్పుడు పనులు చేసే వాళ్ళకి లోపలికి బాగా యాక్సెస్ దొరుకుతుంది. వీళ్ళకి ఏంటంటే ఎక్కడ ఏమున్నాయి ఏంటి అన్నీ చూసుకుంటున్నారు. చూసుకుని పైగా ఇంకొకటి కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, 2 మనుషులు ఉంటారు ఇల్లు లింగులు ఇట్టుకుమంట, ఈ 2 మనుషులకి ఇంత ఇల్లు ఎందుకు, పిల్లలు చూస్తే అమెరికాలో ఉంటారు, ఈ ఇల్లు చాలినట్టు ఇంకో ఫామ్ హౌస్ ఉంటుంది, అది చాలినట్లు సిటీలో ఏదో పెద్ద భవంతులు ఉంటాయి, వాటికి రెంట్లు వస్తాయి. అసలు ఏం చేసుకుంటారు వీళ్ళు డబ్బులు? అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఈ డబ్బును మనం తీసుకున్నది కూడా తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళకి చాలా ఉంది, మనకు లేదు. అంటే వాళ్ళు చేసే పనిని వాళ్ళు సమర్థించుకుంటారు. ఎప్పుడైనా వాళ్ళు చేసే పనికి వాళ్ళు ఎవరైతే బాగా సమర్థించుకోగలరో వాళ్ళే వెధవ పనులు చేస్తారు. నేరాలు ఘోరాలు ఏమైనా వాళ్ళే చేయగలుగుతారు. వీళ్ళకి ఇట్లా పని వాళ్ళకి మీరు అన్నారు ఇంతకుముందు యాక్సెస్ ఇంటి లోపలికి ఇచ్చేస్తా ఉన్నారు ఈ మధ్యకాలంలోనే, అది కరెక్ట్ కదంటారా? మరి బెడ్రూమ్లో సైతం వచ్చేసేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడ ఏముందో తెలిసిపోతే ఈజీ అవ్వట్ల వాళ్ళకి. అది నేను అనేది. అంటే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక దొంగ వైపు నుంచి మనం ఆలోచించడం మొదలు పెడితే, అంటే దొంగని సమర్థించడం కాదు ఇక్కడ నా ఉద్దేశం, అసలు వీళ్ళు ఎందుకు దొంగలు అవుతున్నారు అని చూస్తుంటే ఇప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుందంటే, ఒక రాజకీయ నాయకుడు ఇంత సంపాదించుకుంటున్నాడు, ఒక పోలీస్ ఆఫీసర్ ఇంత సంపాదించుకుంటున్నాడు, మరి ఒక్కొక్క అధికారి ఇట్లా సంపాదించుకుంటున్నారు, ఈ వార్తలన్నీ పొద్దున్న లేచి సాయం దాకా ఫోన్లో చూస్తున్నారు వాళ్ళు. ఈయన మనమేనా చేతగాని వాళ్ళవి, మనకైనా డబ్బులు అవసరం లేనిది అనే
ప్రతి ఒక్కళ్ళు ఈ ఈ వీళ్ళు కూడా ఎంతమందిని దోచుకుని ఇంత కట్టారు అన్న ఫీల్ అవుతారు వాళ్ళు. ఫీలింగ్. ఇంకోటి కూడా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళ మనవాళ్ళు మనవరాలు కానీ ఎవరు ఇక్కడ ఉంటారు, ఫారెన్లో ఉంటారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ పని వాళ్ళతో ఉంటారు. వీళ్ళు ఉండేటప్పుడు పని వాళ్ళని వాళ్ళ అవసరాలు ఆలోచించి వాళ్ళని కాస్త మంచిగా చూసుకునే ఉద్దేశం కూడా చాలామందికి ఉండదు. అప్పుడు వాళ్ళని మనం డీల్ చేసే విధానం కూడా కొంచెం కాలాన్ని బట్టి మార్చుకుంటే ఇలాంటి నేరాలు అంటే మనం చాలా కింద డీప్ రూటెడ్కి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఓకే, పైన చూస్తే వీళ్ళు నేరం చేశారు, వీళ్ళకి శిక్ష పడాలి, ఇంతే మాట్లాడుకుంటాం. వీళ్ళతో సైకోల్లా మారటానికి పరోక్షంగా యజమానులు కూడా కారణం అవ్వచ్చు అంటున్నారు కొన్ని సందర్భాలు. అలాగే ఈ డబ్బు పోగుపట్టం చూసారా? ఇప్పుడు మాకేమో మా పిల్లల్ని చదివించుకుంటానికంటే డబ్బులు లేవు, మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవు, మాకు తినడానికి తిండి లేదు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చాము, ఉన్నాము. కంటి ముందు కనిపిస్తూ ఉంటుంది సంపద. అందుకని ఏంటంటే ఈ ధనిక భేద తేడాలు కూడా, పేద ధనిక అంతరాలు తగ్గితే మంచిది, లేకపోతే ఈ నేరాలు ఇంకా పెరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.